ఎలా అనిపిస్తుంది సార్ కాఠ్మండూలో జరిగిన దాన్ని మీరు అక్కడి నుంచి ఇక్కడికి ఏపీ రెస్పాండ్ ఎలా ఉంది మీకు అక్కడ దాకా చాలా అంటే అప్పుడు మేము ఎంత టెన్షన్ గా ఉన్నామో ఏం చేయాలో ఎందుకంటే మా హోటల్ కాల్ చేశారు, మా బ్యాగులు కూడా కాలిపోయాయి, డబ్బులు పోయి అన్ని పోయాయి. అలా టైంలో గవర్నమెంట్ మాత్రం చాలా రియాక్షన్ మాత్రం చాలా చక్కగా చేశారు. మాకు లోకేష్ గారు మా టీం వాళ్ళతో మాట్లాడారు, ఏ ఇబ్బంది పడినా మీకు చెప్పండి అని అన్నారు. మేమేమో ఇప్పుడు మా హోటల్ కాలిపోయినా కానీ వేరే హోటల్లో మేము సేఫ్ గానే ఉన్నామండి, పర్వాలేదు, మాకు ఇబ్బంది ఏం లేదు. తీసుకురాను స్పెషల్ ఫ్లైట్లు అది నిజంగా హ్యాపీ అనిపించింది. అలాగే అక్కడ ఉండే ప్రజలందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు, కట్టిన వాళ్ళందరూ కూడా. మేమంటే కాస్త పర్వాలేదు. రెస్పాన్స్ అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత తొందరగా ఎంత రియాక్షన్ కూడా వస్తుందని అనుకోలేదు. అక్కడ నార్మల్సీ అవుతుందని కూడా అవ్వలేదు. మేమైతే మొదటైతే చెప్తారు ఇంకా టైం పడుతుంది, ఏమవుతుందోలే చూద్దాంలే అని అంటారేమో అని అనుకున్నాము. కానీ మాకు వెంటనే వచ్చి ఇంకా పిలిచి మీరు వచ్చేసరికి మాకు అంటే ఇక్కడ ఫ్లైటే కాకుండా కాఠ్మండూ నుండే కాకుండా మాకు పోఖ్రా నుండి కాఠ్మండూకి వేరే స్పెషల్ గా మా 10 మందికి ఫ్లైట్ ఏర్పాటు చేశారు. మేము 10 మంది మా గురించి మా ఫ్యామిలీ గురించి, ఎందుకంటే అందరూ డబ్బులు పోగొట్టుకున్నాం, అదే పాస్పోర్ట్ కూడా పోయింది, మొత్తం అన్ని కూడా పని అయిపోయింది, టోటల్ గా పని అయిపోయింది. తీసుకొచ్చారు గవర్నమెంట్ మాత్రం బాగా రియాక్షన్, మంచి రియాక్షన్ ఉంది. ఇలాంటి మానవత్వ స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తారు.